హౌస్ మేట్స్ కు బిగ్ బాస్ వరుస పెట్టి టాస్కులు ఇచ్చి పిచ్చెక్కిస్తున్నాడు. గత 2 రోజులుగా యమ వాడివేడిగా ఈ టాస్కుల్లో కంటెస్టెంట్స్ పోటీ పడుతున్నారు. 3 టీమ్ సభ్యులు నువ్వా నేనా అన్న రేంజ్ లో తలపడుతున్నారు. ఇప్పటికే టాస్కులలో ఓడిపోయి ఈ వారం మొత్తం రాగిపిండికే పరిమితమైన నిఖిల్ టీం ఈసారి టాస్కుల్లో అదరగొట్టేసింది. రోప్ టాస్కుల్లో పృథ్వీకి గట్టి పోటీనిచ్చి నిఖిల్ గెలవగా, స్పెల్లింగ్ టాస్క్ లో యష్మి, నైనికలను మణికంఠ ఓడించి శభాష్ అనిపించుకున్నాడు. దీంతో నిఖిల్ టీం ప్రైజ్ మనీ ఏకంగా 1,20,000కు పెరిగింది. ఆ తర్వాత నైనిక టీం 50,000 రూపాయలు గెలుచుకుంది. ఆ తర్వాత కంటెస్టెంట్లకు వ్యాక్స్ చేసుకోవాలంటూ బిగ్ బాస్ ఛాలెంజ్ పెట్టాడు. ఈ వ్యాక్స్ టాస్క్ లో పృథ్వీ, నిఖిల్, నబిల్ పోటీ పడగా పృథ్వీరాజ్ నొప్పిని తట్టుకోలేక ఆట మధ్యలోనే టాస్క్ నుంచి తప్పుకున్నాడు. నిఖిల్, నబిల్ మాత్రం గట్టిగానే పోటీ పడ్డారు. కానీ విజయం మాత్రం నబిల్ ను వరించింది. ఈ టాస్కులు జరిగిన తర్వాత పాల ప్యాకెట్ విష్ణుతో గొడవకు దిగింది యష్మి. మా పాల ప్యాకెట్ ఎందుకు తీసావంటూ యష్మి ప్రశ్నించగా, మీరు మా చికెన్ కొట్టేయలేదా అని విష్ణు ఎదురు సమాధానం చెప్పడంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఇక చివరిగా జరిగిన సాక్స్ టాస్క్ విషయంలో పెద్ద యుద్ధమే జరిగిందని చెప్పొచ్చు. కంటెస్టెంట్ నబిల్, సంచాలకురాలు ప్రేరణ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తను అవుట్ కాకపోయినా ప్రేరణ తప్పుడు నిర్ణయం తీసుకుని తన్ని టాస్క్ నుంచి తప్పించిందని నబిల్ తీవ్రంగా మండిపడ్డాడు. కాగా ఈ టాస్క్ లో నిఖిల్, అభయ్ టీం విజయం సాధించడంతో చెరో 50,000 ప్రైజ్ మనీని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. ఇక ఈ 2వ వారంలో కంటెస్టెంట్స్ మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఇంటి సభ్యులు ఒకరినొకరు దూషించుకుని వ్యక్తిగతంగా ద్వేషం పెంచుకునే స్థాయికి వెళ్లారు. మంచి ఫ్రెండ్స్ అవుతారని అనుకున్న సోనియా, విష్ణుప్రియ మధ్య భగ్గుమంటోంది. బిగ్ బాస్ హౌస్ నాశనమవ్వాలంటే విష్ణుప్రియ లాంటి వాళ్లు ఉంటే చాలు అన్నట్లుగా సోనియా మాట్లాడడాన్ని విష్ణు సీరియస్ గా తీసుకుంది. ఇక మొన్నటి వరకు లవ్ ట్రాక్ లో పడుతున్నట్లు కనిపించిన నిఖిల్, సోనియాల మధ్య కూడా దూరం అంతకంతకు పెరుగుతూ వస్తోంది. నిఖిల్ ను చూస్తేనే తనకు కోపం వస్తుంది అంటూ సోనియా మాట్లాడడం అగ్నికి ఆజ్యం పోసినట్లవుతోంది. అంతేకాదు, సోనియా పదే పదే లూజర్ అనడాన్ని కూడా నిఖిల్ ఈజీగా తీసుకోలేకపోతున్నాడు. మరి 2వ వారంలోనే ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటున్న హౌస్ మేట్స్ గొడవలు ఎంతవరకు దారితీస్తాయో చూడాలి.